గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో, ఈ వీడియోలో ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటిదంటే ఫస్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకి? అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి? ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి? ఎక్కడ ఏంటి అనేది. సో, ఎవరైతే ఈ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీ దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ దగ్గర నుంచి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. వీడియో మొత్తం చూడండి. సో స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ జనవరిలో 21 వరకే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే ఫార్మింగ్కి సంబంధించి ఫిషింగ్ అట్లాంటివి చేస్తారో సో వాళ్ళకి ఒక పర్టికులర్ స్కూల్ని మాత్రమే కేటాయించారు. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా పులే కౌడిపల్లి పాఠశాలలో దీనికి ఓన్లీ మత్స్యకార ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అక్కడ ఇస్తారు. అండ్ అలాగే టీఆర్ఆర్ఎస్ సర్వేలోనేమో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అన్ని జిల్లాల వారు అర్హులంట. సో ఇది ఒక్కటి గమనించుకోండి. నెక్స్ట్ ఓసీ పిల్లలకి సంబంధించి ఈ 9 నుంచి 11 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ కన్వర్టెడ్ క్రైస్తవులకి సంబంధించి బీసీసీ స్టూడెంట్స్కి అయితే 9 to 13 years అని మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన కంప్లీట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థి యొక్క పేరు, ఇంటి పేరు ఏంటి, స్కూల్ నుండి బోనఫైడ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్. చాలామంది మిస్టేక్ చేస్తారు, అదేంటి మా డేట్ ఆఫ్ బర్త్ ఇదే సార్ అదే సార్ అంటారు. మీ బోనఫైడ్లో ఏదైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, మీ స్టూడెంట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతారు. అట్లీస్ట్ ఇన్కమ్ ఎంత ఉంది అని అడుగుతారు అనమాట. నెక్స్ట్ స్కూల్లో చదువుతున్న స్కూల్ అడ్రస్, ఫోటో అండ్ సిగ్నేచరు. నెక్స్ట్ తండ్రి పేరు, తల్లి పేరు, మీ విలేజ్ ఎక్కడ, మండలము, జిల్లా, పాత జిల్లా పేరు ఏంటి అనేది, ప్రజెంట్ చదువుతున్నది ఎక్కడ జిల్లా, పోస్ట్ బాక్స్ నెంబరు, ఇవన్నీ అడుగుతారు. అండ్ మొబైల్ నెంబర్ కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ ఇంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. మీరు మీ సేవకి వెళ్ళి మీ సేవ వాళ్ళు అప్లై చేస్తారని మీ సేవ వాళ్ళ నెంబర్ ఇవ్వడము, ఇంటి దగ్గర వాళ్ళు చెప్తారు అని ఇంటి దగ్గర వాళ్ళ నెంబర్ ఇవ్వడం ఇట్లాంటివి చేయకండి. ఇంటి దగ్గర వాళ్ళు సీట్ వచ్చిందని మీకు ఎందుకు చెప్తారు? వాళ్ళకే ఎన్నో పనులు ఉంటాయి. మీ సేవ వాళ్ళు ఎందుకు చెప్తారు? చెప్పరు. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి సీట్ వచ్చినా కూడా తెలుసుకునే ప్రయత్నం లేని సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకోకండి. అదే ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి చాలామంది లాస్ట్ ఇయర్ నేను కూడా చూసిన చాలామందిని. సో స్టూడెంట్స్కి ఏంటంటే పేరెంట్స్ బ్యాలెన్స్ చేయించుకోరు ఫస్ట్ థింగ్. ఒకేలా వస్తుంది ఆ సీటు అన్నట్టుగా ఉంటారు, కొంచెం నిర్లక్ష్యం అనమాట. సో అట్లా చేసినప్పుడు కూడా మీకు సీట్ వచ్చినా కూడా నెంబర్ పనిచేయనప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది సీట్ వచ్చిందని. సో అందుకోసమని మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నది చేసుకోండి. నెక్స్ట్ పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ ఐడి జర్నల్ నెంబర్ అనే ఒకటి వస్తుంది. ఆ పేమెంట్ ఐడి జర్నల్ నెంబర్ని కొంచెం జాగ్రత్తగా పేమెంట్ మొత్తం అయిపోయేదాకా అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకునేంతవరకు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకొకటి, ఇది నేను పిల్లలకి ఇవ్వట్లేదు, పేరెంట్స్కి ఇస్తున్న సజెషన్. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు కంపల్సరీగా బబ్లింగ్ నేర్పించండి. అండ్ అది కూడా పెన్నుతోటి టిక్ షేడ్ చేస్తే బబుల్స్ పడి హోల్స్ పడుతుంది వెనక వైమర్కి. అట్లా కాకుండా నార్మల్గా మంచిగా లైట్గా టిక్ షేడ్ చేయించండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయించండి. సో ఇవి కంపల్సరీగా చేయించండి. అండ్ అలాగే చాలామంది ఏం చేస్తారంటే హాల్ టికెట్ వచ్చినాక ఎక్కడో పెట్టుకుంటారు, దొరకదు టైంకి. అందుకని మీకు పేరెంట్స్కి డ్రైవ్ ఉంటుంది కదా, మీ డ్రైవ్లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీ పాపదో బాబుదో అట్లా క్రియేట్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.